మా నాన్నగారు కూరగాయల వ్యాపారం చేస్తుండేవారు. 15-16 సంవత్సరాల వయసు మధ్యలో ఆయన ఒక పాము కాటు గురై చనిపోయారు ఆయన. ఆ కాలంలో నేను పూర్తిగా మద్యానికి బానిస అయిపోతుండేవాడిని. జాయిగా కొంచెం గొడవలు పడడం. ఆ దేవుని ఆత్మ నన్ను తాకి నేను చెప్పే ప్రతి మాట నిజంగా చాలా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. కళ్ళ నీళ్ళు ఏడుపు. దేవుడు చాలా అద్భుతం చేసేటండి. నా సాక్ష్యం అంతా పంచుకున్నాను. ఎన్ని పాటలు రాశారు మీరు? ఉంటాయి 70 పాటలు ఉంటాయి. ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట, ఏ కోశన నాలో మంచిది లేకున్నను. అప్పుడు ఆయన మాట చెప్పాడు, యేసు ప్రభు కూర్చున్న గాడిద మీద ఇంకొకరు కూర్చుని వాళ్ళదైనా అని చెప్పాడు నాకు. మా ఇల్లు మొత్తం కాలిపోయింది. అప్పుడు నా ఆటో కూడా, అప్పుడు నేను ఆటోని ఇంటి దగ్గర పెట్టి ఉంచాను, ఆటో కూడా కాలిపోయింది. అయితే ఇంట్లో ఎవరు లేని టైంలో హృదయంలోనికి సాతానంగా నన్ను శోధిస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇలాంటప్పుడే ఆత్మహత్య చేసుకుంటారన్నాడు. ఈ పాట నా హృదయంలోకి ఈ పదాలు వస్తున్నాయన్నమాట. అప్పుడు ఈ పాట రాసుకున్నాను. పేదరకం అమాయకం ఏమైనా గాని నిన్ను ఆరాధించే అభిషేకం కావాలేసయ్యా. మీరు యూసీవీసీ షార్ట్ ఫిల్మ్లో క్యారెక్టర్ చేశారు కదా, అవును. మీకు ఎలా పరిచయం అయ్యారు వీళ్ళు? ఒక్కొక్క మాట ఈ క్షణమే చచ్చిపో పుస్తకం ఒకటి పరిచయం చదివా నేను. బస్తాడు ఇనుప మొక్కల కంటే కాసు బంగారం విలువ చాలా గొప్పది. తర్వాత యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నదనే పాట వైజాగ్ తిమోతి గారండి. మీకు చాలా కాలం పిల్లలు లేరని చెప్పారు కదా, అంటే వివాహమైన ఎన్ని సంవత్సరాలకి పిల్లలను పొందుకున్నారు? ఇది కూడా ఒక మంచి దేవుని కార్యం చెప్పాలండి. బ్రదరు చావు బతుకుల్లోకి వెళ్ళారు, ఆయన బ్రతకడం మళ్ళీ ఆయన రికవర్ అవడం అనేది ఒక మిరాకిల్ అని తెలుసుకున్నాను. అమ్మగారు మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిందండి. నిజంగా మా అమ్మగారి కోసం తలుచుకుంటే ఇప్పుడు బాధపడతాను. అమ్మగారిని ఒక హాస్పిటల్లో, తమ్ముడిని ఒక హాస్పిటల్. నేను మీకు చెప్తున్నాను, ఆ సమయంలో నాకు ఒకలాంటి ధైర్యం దేవుడు ఇచ్చాడు. ఒక పాట రాస్తాను. ఎప్పుడంటే, ఈ జనరేషన్లో చాలా రకాల పాటలు వస్తున్నాయి. ఈ మధ్యన పాటల ద్వారా ఫేమస్ అవుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. తను కనబడి తను గొప్పలు చెప్పుకున్నాడంటే ఆటోమేటిక్గా తను పొగడపడుతున్నాడు. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమను వాక్యం చెప్తుంది. ఇప్పుడు చివరిగా ర్యాపిడ్ ఫైర్, మీరు రాసిన పాటల్లో ఒక్క పాట సెలెక్ట్ చేసుకోమంటే ఏ పాట సెలెక్ట్ చేసుకుంటారు? అంటే మీ సేవ బాగా జరగడానికి రీజన్ ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అయితే ఆఖరిగా ఒక క్వశ్చన్, ప్రజెంట్ కొత్తగా ఎవరైతే సేవకు వస్తున్నారో లేదా ఆల్రెడీ సేవ చేస్తున్న కొంతమందికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? చివరిగా ఇందాక మీరు ఒక ఫేవరెట్ సాంగ్, ప్రాణమున్నంత వరకు ఆరాధిస్తానయా, చివరకు నీలోనే మరణిస్తానేసయ్యా.